తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రాహుల్ గాంధీ వారసుడిగా వెనకబడిపోయారు, కానీ రాజకీయ నాయకుడిగా తెర ముందుకు వస్తున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు వచ్చి 5 ఏళ్లు తన పనితీరు చూపించబోతున్నారు. ఇప్పటికే పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ఆయనకు మరింత కలిసి రానుంది. 15 ఏళ్లు అధికారంలో ఉండే పార్టీపై ప్రజలకు ఖచ్చితంగా మొహం మొత్తుతుంది. ఒక్క ఛాన్స్ రాహుల్ కి ఇద్దామనుకుంటారు. అందుకే రాబోయేది రాహుల్ శకమని అందరూ ఓ అభిప్రాయానికి వస్తున్నారు. పదేళ్ల కిందట కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాస్త మంచి రోజులొచ్చాయి. తమకు భవిష్యత్తుందన్న నమ్మకాన్ని ఈ ఎన్నికలు కలిగించాయి. కాంగ్రెస్ కు గొప్పగా సీట్లేమీ రాలేదు. వచ్చింది 99 ఎంపీ స్థానాలు మాత్రమే. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా 44, 52 సీట్లు మాత్రమే సాధించింది. ఈసారి ఆ పార్టీ అంతకంటే తక్కువ సీట్లు సాధిస్తుంది అన్న ఓ ప్రచారం ఉధృతంగా సాగింది. చాలా ఎగ్జిట్ పోల్స్ అదే చెప్పాయి, కానీ ఫలితాలు వేరుగా ఉన్నాయి. హర్యానా నుంచి బీహార్ దాకా హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీ సంఖ్యాబలం 5 నుంచి 23కి పెరిగింది. మహారాష్ట్రలో పోటీ చేసిన సీట్లను దాదాపుగా గెలుచుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీ సాధించింది. పంజాబ్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వకపోవడంలో కాంగ్రెస్ సఫలమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓట్ల వాటా 1.7% మేరకు పెరిగింది. ఇది అద్భుతమైన విజయం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తుపై నమ్మకం కలిగించేదే. కాంగ్రెస్ ఓటములన్నింటికీ రాహుల్ గాంధీని బాధ్యుణ్ణి చేస్తున్నట్టే ఈ విజయానికి ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. భారత్ జోడో యాత్రతో ప్రారంభమైన కాంగ్రెస్ ఉత్సాహం మెల్లగా పుంజుకునే దిశగా సాగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లుగా ఒక్క సరైన విజయం లేక ఎన్నో ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన పార్టీ అధికారం అందుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సీట్ల సంఖ్యలో 3వ స్థానానికి పడిపోయింది. అంటే పుంజుకోవడానికి గట్టి పునాదులను రాహుల్ వేసినట్టే. బీజేపీతో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ ఎప్పుడూ వెనకబడుతుందన్న అభిప్రాయం ఉంది. ఈసారి 215 నియోజకవర్గాల్లో ముఖాముఖి తలపడ్డాయి. అయితే కాంగ్రెస్ ఈసారి వాటిలో 62 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. బీజేపీ గెలిచిన సీట్లలో ఆ పార్టీకి మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో కూడా కాంగ్రెస్ సఫలమైంది. కాంగ్రెస్ కు బలం మిత్రపక్షాలు. కాంగ్రెస్ కు 125 సీట్లొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ బీజేపీకి 240 నుంచి ఓ 20 సీట్లు తగ్గుంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే ఉండేది కాదు. కాంగ్రెస్ తమిళనాడు, మహారాష్ట్రలో మాత్రమే కాదు, యూపీ, బీహార్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో కూడా ఇండియా కూటమిలోని తన భాగస్వామ్య పక్షాల విజయానికి సాయపడింది. ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ వెనుకే ఉంటున్నాయి. ఎన్ని వేధింపులు ఎదురవుతున్నా దారి మారడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కు గొప్ప అవకాశం వచ్చింది. ఉపయోగించుకోవాలి అంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్ పరిస్థితిని తక్షణం మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఢిల్లీలో ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది. ఈ లోపాలన్నింటినీ సవరించుకుని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. రాహుల్ గాంధీ గతంలో చేసిన రాజకీయం ఆయనపై నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్న భావన కల్పించేదేమో గాని ఇటీవలి కాలంలో ఆయన బాగా యువత మద్దతు పొందుతున్నారు. ఆయన పోరాట పటిమ ఆకట్టుకుంటోంది. బహుశా మోదీ అదే పనిగా అధికారంలో ఉండడం వల్ల వస్తున్న వ్యతిరేకత కూడా దీనికి కారణం అయ్యుండొచ్చు. కారణం ఏదైనా రాహుల్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. తర్వాత రాజ్యం ఆయనదేనన్న భావనకు ఎక్కువ మంది వస్తున్నారు. దీన్ని నిలుపుకోగలిగితే చాలు, మరోసారి దేశం కాంగ్రెస్ చేతుల్లోకి వెళుతుంది. మనది ప్రజాస్వామ్య దేశం. ఒకే పార్టీ అధికారంలో ఉండడం అసాధ్యం. మారుతున్న ప్రజల ఆలోచనల ప్రకారం అధికార పార్టీ రెండోసారి గెలవడమే అసాధ్యంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీకి ఇదే లాస్ట్ ఛాన్స్. రాహుల్ కు రాబోయేది ఫస్ట్ ఛాన్స్ అన్న అభిప్రాయం అప్పుడే స్థిరపడుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.